అగ్రికల్చర్ రాష్ట్రమైన ఈ రాష్ట్రంలో అందులో ఈ రాయలసీమ ప్రాంతంలో అగ్రికల్చర్ మీద ఆధారపడిన ఈ రాష్ట్రంలో రైతులు సుఖంగా సంతోషంగా ఉంటేనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని వీళ్ళకు తాగునీరు సాగునీరు ఇచ్చి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 2018 సంవత్సరంన కర్నూలు జిల్లా పగిడాల మండలం ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును బాబుగారు ప్రారంభించి జాతికి అంకితం చేశాడు. మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కొనసాగితే రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీకి చాలా ఇబ్బంది వస్తుందని గ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నానని పని మొదలుపెట్టాడు. రైతాంగాన్ని మొత్తం అంతా మైండ్ ఇచ్చేసినాడు. ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడుకుంటామనే ఉద్దేశంతో, ప్రజలను నమ్మించాలనే ఉద్దేశంతో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించినాడు. దానికి అనుమతులు రావని అతను కూడా తెలుసు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఈ అనుమతి ఇవ్వరు, ఇది కొనసాగదు అని తెలిసి కూడా దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి ట్రిబ్యునల్కి పోతే వాళ్ళు ఆగమేఘాల మీద వచ్చి స్టే విధించినారు. అయ్యా, నువ్వు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఆఫ్ చేయండి, చేయొద్దండి అని స్టే ఇచ్చినారు. ఒరే, కామన్ మ్యాన్ ఇస్తే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు ట్రిబ్యునల్కి వేసినారు. అప్పుడు పూర్తిగా పనులు ఆపేసినారు, ఏం లేకుండా. మరి దానికి నిబంధనలకు విరుద్ధంగా పనిచేసినాడు, ట్రిబ్యునల్కు విరుద్ధంగా పనిచేశారని అప్పట్లో దాదాపు 3 కోట్ల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది. అంటే ప్రజలను నమ్మించేదానికి ఈ విధంగా నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అనుమతులు రావని తెలుసు, అన్నీ తెలుసు. మరి నీ పీరియడ్లోనే, నీ 5 సంవత్సరాల కాల పరిమితిలోని కాలంలోనే ఆ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను నిబంధనలకు విరుద్ధంగా హైటు పెంచడం, కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టడం, నీళ్లు స్టోరేజ్ పెట్టుకోవడం, దిగువ ప్రాంతానికి నీళ్లు రాకుండా ఇబ్బంది పెట్టడం, మరి ఎటువంటి పర్మిషన్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టడం. నువ్వు ఎప్పుడు ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడినవి కాదు నువ్వు. ఎందుకంటే హైదరాబాద్లో, తెలంగాణ ప్రాంతంలో నీకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రయోజనాలు కూడా తుంగలో దొక్కి ప్రయోజనాలు కూడా పట్టకుండా మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు పోతావు, బొకే ఇస్తావు, మళ్ళా కేసీఆర్ ఇంటికి పోతావు, ఉలవచారు బిర్యానీ తినొస్తావు. మా ఆయనకు బిర్యానీ పెట్టాడు కదా అక్కడ కేసీఆర్ అని, ఈ మహాతల్లి ఒక పిచ్చామ నగిరిలో ఈమె బిర్యానీ చేసి పెడతాది అనుకో. మీరందరూ మ్యూచువల్ అండర్స్టాండ్తో ఆ విధంగా ఎటువంటి ఈ ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా వీళ్ళు అండర్స్టాండ్తో పనిచేసినారు ఆ రోజు అందరూ. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఏదో మేం చేసినట్టు మాట్లాడమేంది? మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న నాసిక్ జిల్లాలో పుట్టిన గోదారమ్మ తల్లి ప్రతి ఏటా 3000 టీఎంసీల నీళ్లు వృధాగా బంగాళాఖాతంలోకి, సముద్రంలోకి కలిసిపోతుంటే ఆ నీళ్లను ఏ విధంగా పట్టి ప్రాంతాన్ని కాపాడాలని, పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు రైతులకు ముందుగానే చేకూర్చాలని, తద్వారా రాయలసీమను కాపాడాలా, ఇట డెల్టాను కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించినాడు.
అదే ఈ నూతన రాష్ట్రానికి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేదే లేకపోతే ఈ రాష్ట్రం ఏమై ఉండేది? కుక్కలు చింపిన విస్తరలా తయారయ్యేది. అదే అప్పటి మన బాబు గారి యొక్క అపార అనుభవం, దూరదృష్టి, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న నాయకుడు కాబట్టి ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రాజెక్టు ప్రారంభించాడు. మరి నువ్వు ఆ రోజు పట్టిసీమ వద్దంటావు, పోలవరం కట్టొద్దంటావు, పులివెందులకు అసలు నీళ్ళే వద్దంటావు, ఉభయ గోదావరి జిల్లాలకు పోయి ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టినావు. అయ్యా, ఈ చంద్రబాబు నాయుడు మొత్తం నీళ్ళని రాయలసీమ తీసుకెళ్తున్నాడు, మీ ప్రాంతం ఎడారి కాబోతున్నది, దీన్ని అడ్డుకోండి, అడ్డగించండి అని ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టినావు. ఇదేందయ్యా ఇది? రాయలసీమ ప్రాంత వాసి అయ్యి ఉండి కూడా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తుంటే ఇంత రాద్ధాంతం చేయడం ఏంది దౌర్భాగ్యమని ఆ ప్రాంత ప్రజలు ఆలోచించి బాబు గారి దగ్గరికి మళ్ళీ పోయినారు. సార్, గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తీసుకెళ్లే విషయంలో మన మధ్య ఒక ఒప్పందం జరిగింది కదా, దాంట్లో చిన్న మార్పు చేయండి సార్ అని. ఏమయ్యా మార్పు అంటే 1 మీటర్ హైట్ పెంచడం జరిగింది. అంటే నువ్వు చేసిన రాద్ధాంతం వల్ల 1 మీటర్ హైట్ పెరగడం జరిగింది. అంటే ఈ ప్రాంత ప్రజలు నీకు రాజకీయ భిక్ష పెడితే ఈ ప్రాంత ప్రయోజనాలు కూడా తొంగలో దొక్కినావు. ఇది ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత రైతాంగం పట్ల నీకున్న చిత్తశుద్ధి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన రాయలసీమ ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరు ఇవ్వాలని ఆ రోజు గాలేరి, నగరి, హంద్రీనివా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తుంటే ఆ శంకుస్థాపనకు అడ్డుపడ్డాడు మీ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నీళ్ళ గురించి, నిధుల గురించి, వ్యవసాయం గురించి, ప్రాజెక్టుల గురించి నువ్వు ఎంత మాట్లాడుకుంటే అంత మంచిదే. ఈ ప్రాంత ప్రయోజనాలు ఎప్పుడూ మర్చిపోయినాను. ఈరోజు మళ్ళీ మైండ్ సెట్తో ప్రజలను ఆడుకోవాలని చూస్తున్నా. ఆ విధంగా చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రజలు మీకంటే అందరూ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. ఎవరి కాలంలో, ఏ పీరియడ్లో, ఏ ప్రాజెక్టులు తయారైనా, ఎవరు మోసం చెప్పేది, పని చేసేది ఎవరు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేది ఎవరు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసేది ఎవరని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసండి. జగన్ రెడ్డి గారు దయవుంచి ఇప్పటికైనా తెలుసుకోండి, మైండ్ గేమ్ ఆడద్దండి. ప్రజలు మిమ్మల్ని వదిలేశారు, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.